అనుష్క శెట్టి ఏడాదికి ఒక్క సినిమాతో కూడా పలకరించడం కష్టమే. కావాలని గ్యాప్ తీసుకుంటుందా లేక మంచి స్క్రిప్ట్ లో దొరకట్లేదా? ఈ డౌట్ మనకే కాదు, హీరో రానాకి కూడా వచ్చింది. అందుకే స్వీటీని అడిగేసి క్లారిటీ తెచ్చేశాడు. అనుష్కను ప్రేక్షకులు ఎక్కువగా చూడాలనుకుంటుంటే స్వీటీ మాత్రం హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతోంది. సినిమా కోసం నయనతార లాంటి భామలు రూల్స్ బ్రేక్ చేసి మరీ ఫస్ట్ డే షూటింగ్ లో పాల్గొంటే అనుష్క మాత్రం స్కిప్ చేస్తోంది. ఘాటి ప్రమోషన్లకు డుమ్మా కొట్టేసిన క్వీన్ సోషల్ మీడియాలో మాత్రం సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో బాహుబలి కో యాక్టర్ రానాతో ఓ చిన్న ఫోన్ చిట్ చాట్ బయటకొచ్చింది. బాహుబలితో పాన్ ఇండియా లీగ్ లోకి వచ్చిన అనుష్క భాగమతి నుంచి ఆచితూచి సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలైతేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అందులోనూ 2-3 ఏళ్లకు ఒక చిత్రంతో పలకరిస్తోంది. ఈ గ్యాప్ తీసుకోవడంపై జనాల్లో ఉన్న క్యూరియాసిటీని రానా పసిగట్టేసినట్లున్నాడు. అందుకే అనుష్కనే అడిగి తేల్చేశాడు. స్వీటీ కూడా క్లారిటీ ఇచ్చేసింది. మంచి స్క్రిప్ట్స్ దొరికితే మరిన్ని సినిమాలు చేస్తానని, ఈ ఇయర్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ ఇయర్ లో తనను మరిన్ని మూవీస్ లో చూస్తారని వెల్లడించింది. అండ్ ఐ ఫీల్ చాలా కొత్తగా ఉంటుంది, వెదర్ ఇట్స్ విజువల్లీ అండ్ బికాజ్ మన ఫస్ట్ పీపుల్ టు గో షూట్ దేర్. Next time I feel definitely it will be different. అంటే I am not the right guy to ask this question, but అంటే now you'll be shooting more films or అలా once in 2-3 years అట్లా చేసుకుంటూ వస్తుంటారు. ఇంకా చేయాలి. డెఫినెట్ గా మంచి స్క్రిప్ట్స్ చేసి చేద్దామని. Okay. And But that's you'll do it also more some, often. little more often. Actually, that happened through Bahubali only, bro. అదే నిజంగా బ్రో, కరెక్ట్. 10 years అయింది. It was also ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ గా చేయాలి సినిమాలు. ఇంకా చేయాలి. No, let's get to work. Yeah, get to work. Now I feel from end of the year, from next year, end of the year to next year, then you'll see more of me. Awesome. ప్రస్తుతం అనుష్క ఘాటి కంప్లీట్ చేసింది. సెప్టెంబర్ 5న థియేటర్లోకి రాబోతోంది. ఇదే కాకుండా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ఈ కన్నడ కస్తూరి. జయసూర్య హీరో కథనార్ అనే మల్టీ లాంగ్వేజ్ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను గ్లోబల్ లెవెల్లో 30 భాషల్లో రిలీజ్ చేస్తారని టాక్. వీటితో పాటు మరిన్ని స్క్రిప్ట్స్ వింటుందట. ఈ మధ్య కాలంలో తెలుగులో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించడంలో తడబడ్డాయి. మరి ఘాటీతో అరుంధతి బ్యూటీ విమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కు ఊపిరి పోస్తుందో లేదో లెట్స్ వెయిట్. హాలీవుడ్, బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు అందరికీ సెప్టెంబర్ 5 కావాలి. అనుష్కకు పోటీగా తేజ్ సజ్జా తప్పుకున్నాడు అనుకుంటే సడన్లీ రేసులోకి వచ్చేసింది ఓ స్మాల్ బడ్జెట్ సినిమా. ఇది లోకల్ ఫిలిం. అలాగే భాగి 4కి ధీటుగా పాన్ ఇండియా చిత్రాలు ఘాటి, మద్రాసి, నార్త్ బెల్ట్ లో రాణిస్తాయా? హాలీవుడ్ హారర్ ఫిలిం ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావితం చూపిస్తుందా? సెప్టెంబర్ 5న పెద్ద ఫెస్టివల్ లేదు, కానీ ఈ డేట్ పై నార్త్ టు సౌత్ సినిమాలు ఇంట్రెస్ట్ చూపించాయి. అందులోనూ పాన్ ఇండియా చిత్రాలు ఘాటి, మద్రాసి మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. సౌత్ లో వీరిద్దరిలో ఒకరు డామినేట్ చూపిస్తారు, అందులో నో డౌట్. కానీ నార్త్ లో 2 ఫిల్మ్స్ భాగి 4, ది బెంగాలీ ఫైల్స్ కి పోటీగా ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అనుష్క, క్రిష్ కాంబోలో వస్తున్న సెకండ్ ఫిలిం ఘాటిపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా సెప్టెంబర్ 5నే బరిలోకి దిగుతోంది. అనుష్క ప్రమోషన్స్ లో నేరుగా పాల్గొనకపోయినా ఫోన్ చిట్ చాట్స్ ద్వారా తన వంతు ప్రయత్నం చేస్తోంది. అనుష్క రాకను గమనించిన తేజ్ సజ్జా సైడ్ ఇస్తే సడన్లీ రేస్లోకి వచ్చింది చిన్న సినిమా లిటిల్ హార్ట్స్. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ తో పాపులర్ అయిన మౌలి, శివానీ నాగారు నటించిన ఈ ఫిలిం సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 5కి ప్రీపోన్ చేసుకుంది. సౌత్ సినిమాలను పట్టుకెళ్లి వాటిని రీమేక్ చేసి భాగి ఫ్రాంచైజీ అంటూ కలరింగ్ ఇచ్చి హిట్స్ అందుకుంటున్న టైగర్ ష్రాఫ్ ఇప్పుడు మరింత వైలెంట్ ఫిలిం భాగి 4 చేస్తున్నాడు. ఇది కూడా సెప్టెంబర్ 5నే రిలీజ్ కాబోతోంది. హర్నాథ్ సంధు, సోనం బజ్వా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాతో కన్నడ డైరెక్టర్ హర్ష బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదే రోజు దీనికి పోటీగా కాంట్రవర్షియల్ డైరెక్టర్ నుండి వస్తున్నది ది బెంగాల్ ఫైల్స్. వీటికే స్పేస్ లేదనుకుంటే హాలీవుడ్ ఫిలిం ది కన్జోరింగ్ ది లాస్ట్ రైట్స్ కూడా డబ్బింగ్ వెర్షన్ లో దండయాత్ర చేస్తోంది. మరి ఇన్ని సినిమాల్లో ఎవరు డామినేట్ చేస్తారో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో సెప్టెంబర్ 5 తర్వాతే డిస్కషన్ షురూ చేద్దాం. రోబో 2.0 తర్వాత శంకర్ చెక్కి తీసిన 2 చిత్రాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. అయినా సరే ఆయన ఆఫర్స్ కి వచ్చిన డోకా లేదు. మరి కూతురు అదితి సంగతి ఏంటి? డాటర్ కి ఆఫర్లు రావట్లేదని అసిస్టెంట్ ను రంగంలోకి దింపాడా? విజనరీ డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే భయపడిపోతున్నారు హీరోలు. అంతలా డీగ్రేడ్ కావడానికి రీజన్ ఇండియన్ 2 గేమ్ చేంజర్ రిజల్ట్. ఏళ్లపాటు చెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ బాంబ్స్ గా మారడమే కాదు, శంకర్ మేకింగ్ అండ్ టేకింగ్ పై డౌట్స్ పడేలా చేశాయి. ఇండియన్ 2 దెబ్బకి రణ్వీర్ తో తీయాలనుకున్న అపరిచితుడు రీమేక్ షెడ్డుకు వెళ్తే ఈ ఫ్లాప్ మూవీకి సీక్వెల్ చేసుకుంటున్నాడు. ఇంత ఫేమ్ తెచ్చుకున్న శంకర్ సిచ్యువేషన్ ఇలా ఉంటే నిన్నగాక మొన్నొచ్చిన అతిథి పరిస్థితి మరోలా ఉంది. టాలీవుడ్ ఎంట్రీ తండ్రికే కాదు కూతురు అతిథికి కలిసి రాలేదు. అలా అని తమిళ్లో ఏదో మ్యాజిక్ చేసిందని కాదు,
అంతా డొల్లే. 2 years గ్యాప్ తీసుకుని ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేసింది ఆదితి. కోలీవుడ్ లో నేసిప్పాయ, తెలుగులో భైరవంతో ప్రేక్షకులకి టెస్ట్ పెట్టింది ఆదితి. కానీ ఆమెను ఫెయిల్ చేసేశారు కోలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్. ఇక అర్జున్ దాస్ తో నటించిన వన్స్ మోర్ షూటింగ్ కంప్లీట్ అయినా విడుదలకు నోచుకోవడం లేదు. వ్యాలంటైన్స్ వీక్ టైంలోని రిలీజ్ చేయాలనుకుంటే పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. తన కెరియర్ లో ఓ అచీవ్మెంట్ చూసిన శంకర్ ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అడుగులేస్తున్న తన బుజ్జాయి ఫెయిల్యూర్స్ చూడలేక స్టార్ చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడట తండ్రి. వరుస ఫ్లాపులతో స్ట్రగుల్ అవుతున్న అతిథిని తిరిగి నిలబెట్టేందుకు తన దగ్గర వర్క్ చేసిన అసిస్టెంట్ దర్శకుడిని లైన్ లో పెట్టాడట. వైశాలి ఫేమ్ అరివళగన్ డైరెక్షన్ లో ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేయబోతోందట అదితి. అఫీషియల్ స్టేట్మెంట్ త్వరలో రానుందట. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే కానీ తెలీదు అదితి ఖాతాలో సినిమా ఉందా లేదా అని. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇకపై మంచి సినిమాలే తీస్తానని స్టేట్మెంట్ ఇచ్చిన ఆర్జీవి ఫక్త్ గ్యాంగ్స్టర్ డ్రామా సిండికేట్ రెడీ చేశాడు. హీరోలు సెట్ కాలేదో లేక ఆర్జీవీపై నమ్మకం లేదో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలెక్కలేదు. ఇక ఈ స్టోరీని పక్కన పెట్టి కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. స్టార్ కాస్ట్ కూడా రివీల్ చేశాడు. ఆర్జీవీని ఇంతలా బిలీవ్ చేసిన ఆ యాక్టర్స్ ఎవరు? గ్యాంగ్స్టర్ చిత్రాలకు రామ్ గుడ్ బై చెప్పేశాడా? రామ్ గోపాల్ వర్మ ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఓ బ్రాండ్. మోస ధోరణిలో కొట్టుకుపోతున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో శివ రూపంలో సరికొత్త అధ్యాయం లిఖించాడు. కానీ తర్వాత వల్గర్ డైరెక్టర్గా మారిపోయాడు. ఒకరు తొక్కకుండానే తన చెత్త రోత సినిమాలతో సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆర్జీవీ సినిమాలంటే పూర్తిగా ఇంట్రెస్ట్ కోల్పోయారు జనాలు. కానీ సడన్లీ సత్య రీరిలీజ్ టైంలో జ్ఞాననేత్రం తెరుచుకుంది ఆర్జీవీకి. ఇకపై గుడ్ ఫిలిమ్స్ చేస్తానని స్టేట్మెంట్ పాస్ చేసి సిండికేట్ స్టోరీ రెడీ చేశాడు. సిండికేట్ కోసం ఆర్జీవీ భారీ స్టార్ కాస్ట్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఎవ్వరూ సెట్ కాలేనట్లు ఉంది. ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేసి కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. బాలీవుడ్ ట్రెండింగ్ జాన్రా హారర్ కామెడీ ఫిల్మ్తో రాబోతున్నాడు. పోలీస్ స్టేషన్ మే భూత్ అంటూ బీటౌన్ ఫిల్మ్ రెడీ చేస్తున్నాడు. మనోజ్ బాజ్పాయ్, జెనీలియా హీరో హీరోయిన్లు. సత్యతో తనకు ఓ మంచి లైఫ్ ఇచ్చిన మనోజ్తో మరోసారి ఆర్జీవీతో కలిసి వర్క్ చేయబోతున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో పలు సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. ఆర్జీవీ మనోజ్ బాజ్పాయ్ కాంబోలో ఇప్పటి వరకు సత్య, ప్రేమకథ, షూల్, కౌన్, సర్కార్ 3 లాంటి ఫిల్మ్స్ వచ్చాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మే భూత్ అనే హారర్ కామెడీని ప్లాన్ చేస్తున్నాడు. స్టోరీ కూడా రివీల్ చేశాడు ఆర్జీవీ. ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ చేతిలో గ్యాంగ్స్టర్ పోలీస్ స్టేషన్ లో ఖతమైతే అతడు తిరిగి దయ్యమై వస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు ఒకప్పటి వర్సిటల్ డైరెక్టర్. గతంలో ఎన్నో హారర్ చిత్రాలు తెరకెక్కించిన ఆర్జీవీకి ఇలాంటి సినిమాలు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇది మంచి సినిమా అవుతుందో లేదో, రామ్ గోపాల్ వర్మ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడా అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. వెట్రిమారన్ షాకింగ్ డెసిషన్ ని తీసుకున్నాడు. మిత్రమండలి రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. లావణ్య త్రిపాఠి నటిస్తున్న తమిళ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఎట్టకేలకు కన్నప్ప ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఈ సినీ రౌండ్ అప్ లో చూద్దాం. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇక నిర్మాతగా సినిమాలు చేయనంటూ అనౌన్స్ చేశారు. తన లాస్ట్ నిర్మిస్తున్న ఫిల్మ్ బ్యాడ్ గర్ల్ అంటూ చెప్పుకొచ్చారు. వెట్రి నిర్మాతగా తెరకెక్కిస్తున్న బ్యాడ్ గర్ల్, మానుషి సినిమాలో వివాదం నెలకొనడంతోనే నిర్ణయం తీసుకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. మంచు విష్ణు భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప ఎట్టికేలకు ఓటీటీ బాట పట్టింది. సెప్టెంబర్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా 2 నెలల తర్వాత డిజిటల్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. రాజ్బీర్ శెట్టి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన సినిమా సో ఫ్రమ్ సో 100 కోట్లను కొల్లగొట్టిన సంగతి విదితమే. ఇప్పుడు థియేట్రికల్ రన్ ముగియడంతో ఓటీటీ బాట పట్టింది. సెప్టెంబర్ 5 నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రియదర్శి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక అన్నం, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా, విష్ణు ఓయ్ నటించిన ఫన్నీ ఎంటర్టైనర్ చిత్రం మిత్రమండలి. ఈ సినిమా దీపావళికి తీసుకురాబోతున్నారు మేకర్స్. విజేందర్ సత్తు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 16న థియేటర్లోకి రాబోతోంది. డిఎన్ఏతో డీసెంట్ హిట్ అందుకున్న అథర్వ మురళి నుండి రాబోతున్న సినిమా తనల్. ఆగస్టు 29న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ ఫిల్మ్ పోస్ట్ పోన్ అయింది. రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ నయా డేట్స్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 12న హాయ్ చెప్పబోతోంది ఈ సినిమా. ఐశ్వర్య లక్ష్మి, విష్ణు విశాల్ నటించిన గట్టి కుస్తీ విజయంతో సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. వేల్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఫిల్మ్ కిష్కింధపురి సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతోంది.